కలుగుగాక. దేవుని మహా కృపను బట్టి మరొక మాసం ఆయన దయ వలన మనకు అనుగ్రహించారు. అందుకే ఈ ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. అందరికీ ప్రేమ ఉన్నారు. చేతులు పైకి చేసే శబ్దాలు లేవు. అందరు బాగున్నారా? 4 మాసాలు దేవుడు 3 మాసాలు కనికరించి కృప చూపారు. 4వ మాసంలోనికి మనము చేరి రాగలిగాం. అందరూ బాగున్నారని అంటే కొంచెం కష్టం అయ్యేవాడు కదా, ఉంటాయి ఏదో ఒకటి, అయినా బాగానే ఉన్నాం అంటారు కదా. అది ఈ సమయంలో మరొక ప్రకటన కూడా మర్చిపోయారు. గ్రూప్లో కూడా పెట్టాము. వీళ్ళు సంతోష్ గారి కుమారుడు నిన్నటి దినమున వెనక నుండి ఒక చొక్కా లాగాడు పిల్లవాడు. దాన్ని బలంగా లాక్కున్నందుకు చొక్కా విడిపించుకొని ముందుకు పట్టి ఈ పైన ఉన్న 2 పాటలు విరిగిపోయాయి. దానికి రూట్ కెనాల్ వేయించారు వీళ్ళు. ఒక 4-5 రోజుల్లో దానికి క్యాప్స్ పెట్టాలి. చిన్నపిల్ల కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డ యొక్క సంపూర్ణ ఆరోగ్యం కొరకు. దేవుని వాక్యం చదువుకుందాం. 3 తలంపులు మదిలో మెదులుతూ ఉన్నాయి. ఈ 3టిని ఎలా మిర్చి చేయాలో నాకు చాలా ఆందోళనగా ఉంది. ఎందుకు అని ఆలోచన చేస్తే, ప్రియులేమో పునరుద్ధానాన్ని పాట పాడారు, మనసేమో అటు వెళ్ళిపోతుంది. మరొక వైపునేమో ప్రియులు ప్రకటన చేశారు మీటింగ్స్, దీని విషయంలో నీ బాధ్యత ఏంటి అని. దీని విషయంలో మరొక తలంపు వెళ్ళిపోతుంది అటువైపు. మరొక విధంగా ఆలోచన చేస్తే ఇంకొక తలంపు మనసులో మెదులుతూ ఉన్నాయి. ఈ 3టిని ఎలా మేము మధ్యకు దాన్ని తీసుకురావాలో నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగని 3 నేను మిక్స్ చేయను. దాన్ని మీ మధ్యకు తీసుకురావాల్సిన దానిలోకి తీసుకొచ్చేదానికి సాధ్యమైనంత వరకు ప్రభు నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. చదువుకున్నాం, ఆ మాటలనే చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకున్నాం. అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20, 21 వచనాలు చదువుకున్నాం. లేక 23 వరకు చదువుతున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడును. ప్రతివాడును తన తన వయసులోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మరొక లేఖనాన్ని కూడా మనం చదువుకున్నాం. అపోస్తుడైన పేతురు గారు భక్తకోటికు రాసిన పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12 నుండి చదువుతున్నాను, గమనించండి.
రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12 నుండి చదువుతున్నారు. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిననేది నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఏది అందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరొక మాటలు కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నా. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రభు ఈ తరంలో మన కొరకు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా బ్రహ్మ తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మీ కృపచేతనే మమ్మల్ని రక్షించుకున్నారు. మీ పిల్లలుగా మమ్మల్ని అంగీకరించినందుకు స్తుతిస్తున్నారు. ఈ మాసంలోని మొదటి ప్రభు దినమందు మిమ్మల్ని ఆత్మతో ఆరాధించగలిగాం. అట్టి భాగ్యమును మాకు ఇచ్చినందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కృప చూపుటలో మీకు చాలిన వారు లేరు తండ్రి. అద్వితీయ దేవ, ఈ మండు వేసవిలో నీ విడలమైన మాకు ఆరోగ్యాలు నెమ్మదిని మీరు అనుగ్రహించండి. సంఘములను వృద్ధులేమి చిన్న బిడ్డలు గర్భిణీలు దేహ బలహీనత కలిగిన వారందరినీ కూడా మీరు క్షేమంగా భద్రపరిచి ఈ మాసంలో నడిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అనేక ప్రయత్నాలు చదువుపడగా మీరు విన్నారు తండ్రి. ఈ కార్యం జరిగించండి. మీటింగ్స్ విషయమైతేనే, రోగగ్రస్తుల విషయంలోనైతేనే, పరీక్షలు రాస్తున్న బిడ్డల విషయంలోనైతేనే మీ కృపను, మీ సమాధానమును తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. చదువుకున్న ఈ లేఖనాన్ని మా మేలు కొరకై మీరే నియమించమని, మాతో మాట్లాడమని, నిలిచిన మీ దాసుని దయతో మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని, ఈ సంగతులు లేఖనానుసారముగా అర్థమయ్యే విధముగా మాతో మాట్లాడుకుని బలహీనుడైన మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ సంఘమంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ మీ వాక్యము చేత ఎవరిని ఆదరించాలి, ఎవరిని ధైర్యపరచాలి, ఎవరిని ప్రేరేపించాలి, ఎవరిని మీ శక్తితో నింపాలని నేను కోరుకున్నాను. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు వారి యొక్క పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయమై వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనములన్నింటిలో మీ ఎదురుకు తీసుకురావాలని ఆశపడుతున్న ఒక 3 అంశాలు. వాటిని ఇంకా లోతుగా వివరిస్తే ఒక్కొక్క దాని మీద ఒక అంశంలాగా తయారవుతుంది. అది మీరు తర్వాత ధ్యానం చేయండి. ఇందులో మనం చదువుకున్న ఈ భాగాలను బట్టి మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు బేతనియ అనే గ్రామానికి ఆయన వచ్చినప్పుడు అక్కడ బేతనీలో ఉన్న ఆయన ప్రేమించిన కుటుంబంలో
మరణం ఉన్నది, కన్నీరు ఉన్నది, దుఃఖం ఉన్నది. ఆ కుటుంబాన్ని ఓదార్చుటకు, ఆదరించుటకు ప్రభు బేతనీకి వెళ్ళాడు. అక్కడ వారి ఆవేదనంతా వారు వ్యక్తం చేశారు. ఏమని? వారు పలికిన ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకున్నాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను, గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. 21 వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ప్రేమించిన సహోదరుడు దూరమయ్యాడు. వారి కుటుంబస్తుడు దూరమైనప్పుడు వారి హృదయంలో దుఃఖం ఉన్నది, వేదన ఉన్నది, కన్నీరు ఉన్నది. ఆ వేదనంతా, ఆవేదనంతా ప్రభు దగ్గర మార్తమ్మ తెలియజేస్తూ ఉంది. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు. అయితే ప్రభు అంటున్నాడు 22వ వచనం, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుతున్నాడు. ఈ మాట కూడా ఆవిడే చెప్పింది ప్రభుత్వం. ఇప్పుడైనా సరే దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును అని ఆవిడ చెప్పింది. ప్రభు చెప్పాడు 23వ వచనంలో, నీ సహోదరుడు మరలా లేచును. నీ సహోదరుడు మరలా లేచు. మార్తమ్మ చెప్పిన ఆ మాటకు ప్రభు ఇచ్చిన ఆన్సర్, నీ సహోదరుడు మరలా లేస్తాడు. ప్రభు కూడా భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇదే. ఈ దేహమును మీరు పడగొడతారు, తిరిగి దాన్ని మళ్ళీ ఏం చేస్తాను ప్రభు? లేపుతాను అని చెప్పాడు. దేవాలయాన్ని ఒక పోలికగా చూపిస్తూ ప్రభు మాట్లాడినప్పుడు అప్పుడు నా శాస్త్రులు, పరిచయులు ఇది ఒక నేరముగా, నెపముగా ఆయన మీద వారు మోపారు. ప్రభు కూడా నేను తిరిగి లేస్తాను అని ఆయన బ్రతికుండగానే చెప్పాడు. ఈ సంగతి ప్రజలకు అర్థమైంది. ఎవరికి అర్థమైంది? ఏ ప్రజలకు అర్థమైంది అని అంటే, సువార్తల్లోనే ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీరు పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఏమని? అయ్యా, ఆ వంచకుడు ఏమన్నాడు? నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. కాబట్టి చనిపోయాడు, సమాధి చేపట్టాడు, సమాధిలో ఉంచారు, సమాధిని భద్రం చేయండి. ఎందుకు అని అంటే, వారి శిష్యులు వచ్చి ఏం చేస్తారు? ఆయన్ని వెలుపలకు తీసుకుని వచ్చి, ఆయన లేచాడు, సమాధి ఖాళీగా ఉంది, చూడండి అని చెప్తారు. కనుక అలాంటివి జరగకుండా ఉండాలి అంటే సమాధిని భద్రం చేయండి. అందుకు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, సైనికులు కాపలా కాస్తున్నారు, వీలైతే మీరు కూడా వెళ్ళి ఏం చేయమన్నాడు? వారితో పాటు కాపలా కాయండి అన్నాడు. ఎంతమంది కాపలా కాసినా సమాధి ఏం చేయమని చెప్పండి? తిరుగుబడి. లూకా సువార్త ఆఖరి అధ్యాయంలో ఒక 3-4 అనుభవాలు ఉన్నాయి అక్కడ. ఏమి ఆ అనుభవాలు అని అంటే, అవి నేను జస్ట్ మీ జ్ఞాపకం చేసి ముందుకు దాటి వెళ్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. చూడండి. 1, వారి కన్నులు తెరవబడెను. వారి కన్నులు తెరవబడ్డాయి అని మాటలో చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు కన్నులు తెరవబడ్డాయి? 30వ వచనంలో, ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. ఇలా చేసేది ఎవరు అని అంటే వాళ్ళకి అర్థమైంది. ఎవరు? ప్రభు తప్ప ఎవరు? ఆయన ప్రభు అని గుర్తుపట్టారు. రెండవది,
ఇదే లూకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం, లేక 45వ వచనం చదువుతాను చూడండి. రెండవది ఏం తెరవబడింది? మనస్సు. ఒకటి కన్నులు తెరవబడ్డాయి, రెండవది మనస్సు తెరవబడింది. ఎప్పుడు తెరవబడింది మనస్సు? 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరిన వారితో చెప్పాను. ఇవి ఎప్పుడైతే ప్రభు వారితో చెప్పాడో వారి మనసు ఏమైంది? తెరవబడింది. కీర్తనలో ఏం తెలియజేయబడింది? ప్రభువును గురించి, ఆయన ప్రవచనం, ఆయన సిలువ వేయబడతాడు, ఆయన చనిపోతాడు, ఆయన తిరిగి లేస్తాడు. ఇవి వ్రాయబడ్డాయి, ప్రవక్తలు కూడా ప్రవచించారు. ఇంకొక మాటని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే 24వ అధ్యాయం, 24వ అధ్యాయము 2వ వచనం చదువుదా చూడండి. 2వ వచనం. ఇక్కడ చూస్తున్నారా? సమాధి ముందర ఉంచబడిన రాయి ఏం చేయబడింది? సమాధి తెరవబడింది. తెరవబడిన సమాధి. కన్నులు తెరవబడ్డాయి, మనసు తెరవబడింది, సమాధి తెరవబడింది. ఇదే లూకాసు వార్త 24వ అధ్యాయం 50-51 వచనాలు చదువుకున్నాను. ఆయన పరలోకమునకు ఆరోహణమాయెను. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులు తెరవబడగా ఒక మేఘము ఆయన దగ్గరకు వెళ్ళెను. వీరు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. ఎందుకు అని అంటే ఆకాశం ఏం చేయబడింది? తెరవబడింది. ప్రభువు తండ్రి యొద్దకు చేర్చబడ్డాడు. తెరవబడిన ఆకాశం, తెరవబడిన సమాధి, తెరవబడిన మనస్సు, తెరవబడిన కన్ను. ప్రభువు లేచాడు అనడానికి రుజువులు. ప్రభువు మరణమును జయించాడు, తిరిగి లేచాడు, మరణకు ముళ్ళును విరిచాడు అనడానికి ఇవి తేటైన రుజువులు కనబడుతుంది. అందుకే ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం చదువుకున్నా? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. ఇదిగో మృతుడనైతే కానీ నేను యుగాయుగములో జీవించు. సజీవుడైన దేవుడు. ఈయనకు మరణము లేదు. సమాధి ఈయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన కొరకు అన్నీ తెరవబడ్డాయి. భక్తుని మనసు తెరవబడింది, భక్తుల కన్నులు తెరవబడ్డాయి. ఆయన మృతు నుండి బయటికి రావడానికి సమాధి తెరవబడింది, సమాధి బంధించలేకపోయింది. ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి కూర్చోవడానికి ఆకాశం కూడా తెరవబడింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అని ఇందాక జ్ఞాపకం చేశారు. అక్కడే చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మరొకసారి ఆ మాటను చూద్దాం. చూడండి. ఇప్పుడు చూడండి, ఇందాకటి వరకు ఇప్పటి వరకు అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మృతి నొందక మునుపు వరకు మరణము ఎక్కడుంది అని అంటే ఒక మాటని కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం చదువుదాం. చూడండి. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 15వ అధ్యాయం 56. మరణపు ముళ్ళు పాపమునకున్న బలం
అర్థమైందా? ఇప్పుడు పాపమునకున్న బలం ఏంటంట? ధర్మశాస్త్రం. మరణపు ముళ్ళేంటి? పాపం. అంటే పాపములో ఉన్న మానవుడిని ఏం బంధించింది? మరణం బంధించి ఉన్నది. ఈ మరణ బంధకముల నుంచి మానవుని విడిపించాలంటే మరణ శాసనము రాసిన రచయిత లేక ఆ మరణ శాసనము లిఖించిన ఆ మరణ శాసనమును తేటగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా లేఖనాలు రాయబడిన విధంగా చూస్తే ఆయన మృతి పొందాలి. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మరణము యొక్క ప్రకటన 1:18 పాతాళ లోకము యొక్క ఏమని అంట? తాళము చెవి. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు పాపమునకున్న బలం మరణం అయితే, పాపం అందరినీ మరణంలో బంధించి బిగించి పడేస్తే, తాళం వేసి పడితే, ఇప్పుడు ఆ తాళం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ప్రభు దగ్గరికి వెళ్ళింది, ప్రభు చేతులకు వెళ్ళింది. ఇప్పుడు మరణపు తాళపు చెవి, పాతాళం యొక్క తాళపు చెవి ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ప్రభు స్వాధీనంలో. ఎంత గొప్ప విడుదల కలిగిందో చూడండి. ఒక పాపికి క్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచుట ద్వారా ఎలాంటి గొప్ప విడుదల, విమోచన కలిగిందో చూడండి. ఏ విధంగా ఈ కార్యం జరిగింది? ఏ విధముగా ఈ తాళపు చెవి యేసు ప్రభు యొక్క చేతులకి, స్వాధీనంలోకి ఎలా వచ్చింది? ఏం చేస్తే వచ్చింది అని అంటే ఒక 2-3 మాటలు లేఖనాల నుంచి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారా? ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం మొదటి లైన్ ఏమన్నాడు? పరలోకము అన్నాడు కదా. దాని వెంటనే ఏమన్నాడు? భూమి మీద అన్నాడు. తర్వాత అన్నాడు చూడండి, భూమి క్రింద. ఇప్పుడు ఈ ముల్లోకాలలో ఎవరు ఎక్కడ ఉన్నా తాళపు చెవి ఎవరి చేతిలో ఉంది? ప్రభు చేతిలో. ఇంత గొప్ప సార్వభౌమాధికారం కలిగిన ప్రభువు మనకు ఉన్నాడు. ఈయన ద్వారా మనకు కలిగింది విమోచన, విడుదల. ఈ సార్వభౌమాధికారం కలిగిన ఈ దేవునికి మనము పిల్లలం కాదు. ఇది ఎలా పొందుకున్నాడు, ఇది ఎలా జయించాడు, ఇది ఎలా జరిగించాడు అని అంటే ఒక్క మాటలు అక్కడ మనం చూడొచ్చు. వచనం అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంత గనక శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించు. ఏ మరణం పొందాడు? శిలువ మరణం. పాపికి ఆ శిలువలోనే విడుదల, విమోచన. ఆ శిలువలో ఆ ప్రభు మరణించడం ద్వారానే ఈ మరణ బంధకంలో ఉన్న వ్యక్తికి విడుదల, పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల. రోమ 8:1-2 మాటలు తెలియజేశాడు. పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మానవునికి ఏమున్నది? విడుదల. ఎక్కడనంటే క్రీస్తు ప్రభు శిలువలో మరణించి సమాధించబడి తిరిగి లేచుట. అలాగైతే ప్రియులారా, ఈ ముల్లోకాలలో సార్వభౌమాధికారి కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఏ విధంగా అది ఇవ్వబడిందో ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. ఇక్కడ చూస్తున్నారా? పైన ఉన్న ఆకాశం, క్రిందనున్న భూమి మీద ఆయన మాత్రమే ఎవరట? దేవుడు. ఇది ఎరిగి ఉండాలి, ఇది జ్ఞాపకం తెచ్చుకోవాలి.
అనే మాటలు స్పష్టంగా తెలియజేయబడుతుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథములో కూడా ఒక వచనాన్ని మీరు చదివినట్లయితే 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం వచనం 6 చదువుదాం చూడండి పిల్లలు. ఇక్కడ ప్రజలు అంటున్నారు, మా పితరు అన్న ఆయనను ఎదిరించగలిగిన బలవంతుడు అసలు ఈ భూలోకంలో లేడు, భూమి క్రింద కూడా. ఈయన ఎంత సార్వభౌమాధికారం కలిగిన వాడు ఆలోచన చేయండి. ఆయనను ఎదిరించగలిగిన వారు లేదు. ఇంకొక మాట అక్కడ అదే స్పష్టంగా మరొకసారి చూస్తున్నటువంటి, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. రాజ్యాలు ఎక్కడున్నాయి చెప్పండి? భూమి మీద ఉన్నాయి రాజ్యాలు కదా. ఈ రాజ్యములు అన్నిటిని కూడా ఏలేవాడు ఎవరన్నా? ఆయనే. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఈ భూలోక రాజ్యములు అన్నిటి మీద రారాజు ఆయన. ఆయన సెలవు లేకుండా సీట్లో కూర్చోడే ధైర్యం లేదు. ఆయన తన అధికారాన్ని చెలాయించే ధైర్యం ఏ వ్యక్తికి? ఆయన అనుమతిస్తేనే. భూలోక రాజ్యములను పాలిస్తున్నది ఎవరు? ఆయన. ఆయనకు సార్వభౌమాధికారం పరలోకము భూమి మీద, భూమి క్రింద కూడా ఉన్నది కూడా. ఇంకొక మాట అక్కడే చూస్తే, నీవు బాహుబలము కలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలా. ఆయన బాహువెంతో యెషయా ప్రవక్త రాశాడు. నీ బాహుబలము చేత ఐగుప్తు చరమించి తన ప్రజలను ఏం చేశాడు? దేవుడు విడిపించుకొని వచ్చాడు. తన బాహుబలము చేత, తన చాచిన చేతి ద్వారా. ఆయన చేయంత బలమైనది కనుక ప్రభునందు ప్రియులారా, ఈ బలవంతుడైన దేవుడిని మరణం ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. మరణపు ముళ్ళు విరిగిపోయింది, ఓడిపోయింది. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 23 వచ్చాలు మనం చదివాం కదా. చూడండి అక్కడ, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి ఏం చేయబడ్డాడు? మొట్టమొదటి లేచేవాడు ప్రభువే, ప్రథముడు ప్రభువే. మరణించి తిరిగి లేచటంలో ప్రథముడు ఆయన. ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడు? తిరిగి లేపుతానని యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం చదువుతాం. నా యందు విశ్వాసం ఉంచువాని నేను తిరిగి లేపుతానని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత అదే అధ్యాయంలో మనం చూస్తాం, లాజరుని ఏం చేశాడు? ప్రభు తిరిగి లేపాడు. అలాగే పిల్లరా, ఆయన ఎవరు అని అంటే 2 మాటల్లో మనకు అర్థమవుతుంది. ఆయన జీవించువాడు, అంతేకాదండి మృతుడయ్యాడు. మృతుడైన దేవుడు ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానం నిజమే. సమాధిలో బంధించిన ప్రథమ ఫలముగా ఆయన పునరుద్ధానుగా తిరిగి లేచాడు. అదే ఇక్కడ తెలియజేస్తున్న సత్యం పిల్లలు. కొరింథీయులకు రాయబడిన పత్రిక, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. 23 చూడండి, 15-23లో మొదటి కొరింథీ పత్రిక అంటున్నాడు, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన రెండవ అంచెలో, రెండవ రాకడలో ఆయనకు సంబంధించిన వారు, ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారు, ఆయనకు పాపక్షమాపణ పొందిన వారు, ఆయనను ప్రభువుగా రాజుగా హృదయంలో గుర్తించిన వారు, ఆయననే ఆరాధకునిగా చేసుకుని ఆరాధిస్తున్న వారిని ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. ఆనాడు వేవేల పరిశుద్ధుల దూతలు కదా గాన ప్రతిగానం చేసే స్థలంలో ఆయనతో పాటు ఉండబోతున్నారు. పరిశుద్ధ సంఘం, సార్వత్రిక సంఘం అంతటిని కూడా ఆయన తన సన్నిధిలో ఉంచుకోబోతున్నాడు. ఇది నమ్మిన విశ్వాసకున్న గొప్ప నిరీక్షణ.
గొప్ప ఆనందం, ఆ మహిమలో ఉంటాం. కనుక ఈరోజు లోకములో పునరుద్ధారం జరుపుకుంటున్నారు. ఈ సంగతులు అర్థమై చేసుకుంటే సంతోషం, అర్థం కాక చేసుకుంటే అర్థమయ్యేటట్లుగా వారి వరకు ఏం చేయాలి? మనం ప్రార్థించాలి, తెలియచేయాలి. అర్థమైన మనము కదా, పునరుద్ధరణ ప్రభువులో ఉన్న ఆ శక్తి ఏంటో, ఆ బలం ఏంటో ఎరిగిన మనము జీవమును నేనే, పునరుద్ధానమును నేనే అని చెప్పిన ప్రభువుని కలిగిన మనము ఎంత ధన్యులము. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. నన్ను అంత ధన్యకరమైన స్థితికి చేసిన ఆ ప్రభువు చేసిన ఆ పుణ్యకార్యమంతా ఉదయకాలం ఆరాధనలో తప్పించుకున్నాం. రోమపత్రికలో రాయబడిన మాటనే కదా, ఒకని పుణ్యకార్యము ద్వారా, అనగా కలువరిశిలో మా పాపులందరి పక్షంగా చేసిన ఈ ఒక్క పుణ్యకార్యము ద్వారా అనేకులు ఏం చేయబడుతున్నారు? నీతిమంతులుగా తీర్చుకున్నారు. ఇది ప్రభువులో ఆ తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచిన ఈ గొప్ప భాగ్యం. కనుకనే పిల్లరా, మనకు ఆ ఒక్కరోజే కాదు, ప్రతి ఆదివారం మనకి చెప్పండి పునరుద్ధారం. ప్రభు తిరిగి లేచాడు, ఆయన విజయుడు, మరణపు ముళ్ళుని విరిచాడు, మరణమును జయించాడు. ఓ మరణమాని విల్లు ఎక్కడ? మరణ బలమును జయించిన వాడు. ఇటువంటి ప్రభువుని మనము ఆరాధన చేసాం. ఎంత గొప్పవాడైనా, ఎంత బలిష్ఠుడైనా ఈ మరణం గుండానే వెళ్ళిపోతాడు కదా. వెళ్తున్నాడు కానీ వస్తున్నాడు తిరిగి. ఓహో, చాలా మంది చాలా చెప్తారు కదా, కానీ దీన్ని జయించి తిరిగి లేచిన వారు ఉన్నారా? ఈనాటికి ఖాళీ సమాధి మన ప్రభు. ఆయన లేచడానికి మనం కొన్ని గుర్తులు చూశాం కదా, రుజువులు చూశాం. ఈయన నిజ దేవుడు అనడానికి మనకు ఆ రుజువులు కనపడుతున్నాయి. ఉదయకాల సమయంలో ఒకటి, పునరుద్ధరణ ప్రభువులో ఉన్న ఈ గొప్ప విశేషమైన సంగతులు మనం మనసులో తలపోసుకున్నాం. మంచిది. నేను మరొక భాగాన్ని నేను చదివే వినిపించాను కదా, వెళ్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాల వరకు మనం చదువుకున్నట్లున్నాం. ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12 నుండి దాదాపు రైట్. ఇందులో ఒక 6 మాటలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను దాటి వెళ్తాను. ఒక 6 మాటలు. ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ వచనాల ప్రకారంగా మీరు చూడండి. భక్తకోటికి పేతురు గారు రాస్తున్న ఈ పత్రికలు చాలా విశేషమైనవి. ఆయన మాట్లాడుతున్న మాట చాలా గంభీరంగా ఉంది. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అని అంటే, 14వ వచనంలో అంటున్నాడు చూడండి, నా గుడారమును అన్నాడు చూడండి. 14వ వచనం 13, 14 కలిసి ఉన్నాయి. నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొని. ఏ వ్యక్తి, ఏ శరీరయు ఈ గుడారం శాశ్వతం కాదు. ఈ గుడారమును విడిచిపెట్టాలి. ఈ గుడారమును విడిచిపెట్టబోతుంటున్నా ఎవరైనా సరే వెనకనున్న తరానికి, వెనకనున్న భర్త కోటికి ఏమి విడిచిపెట్టాలో, ఆ సంగతులు ఎలా గైకొనాలో పేతురు గారు తన అనుభవం నుంచి తీసుకొని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అని మనం గమనిస్తే, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము అన్నాడు కదా. దానికి ముందుగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాం. 12వ వచనం చూడండి. 12వ వచనంలో ఆఖరి పాదంలో చూద్దాం చూడండి. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధముగా ఉన్నాడు. బలహీన గుడారములో ఉన్న పేతురు గారు, గుడారమును విడిచిపెట్టవలసిన సమయం ఆసనం మీద జరిగిన పేతురు గారు ఏమని తెలియజేస్తున్నాడు? వీటిని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయాలని సిద్ధంగా. ఒకటి, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయబోతున్నాడు. రెండవది 14వ వచనం ఆఖరిలో మనం చెప్పాను, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు మీకు జ్ఞాపకం. ఒకటి, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. రెండవది, గుడారములో ఉన్నంత కాలము అన్నాడు. మూడో మాట చూద్దాం చూడండి. అక్కడే ఇది 15వ వచనం చూడండి. అక్కడే నేను మృతి నొందిన తరువాత, ఈ మాట చూడండి, నేను మృతి నొందిన తరువాత కూడా
మీరు నిత్యము వీటిని జ్ఞాపకం ఉంచుకుంటున్నట్లు జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా 11వ అధ్యాయంలో చూడండి, అక్కడ మాటని జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మృతి నుండి మాట్లాడుతున్న ఆయన గురించి ఆ మాట ఉంది కదా. అక్కడ ఏమంటున్నాడు ఆయన? 4వ వచనం, హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే దేని ద్వారా మాట్లాడుతున్నాడట? అతను మృతి నొందాడు, కానీ విశ్వాసం ద్వారా ఇప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూనే ఉన్నాడు. ఓ సోదరుడా, సోదరి, ఓ విశ్వాసి, మనం మృతి నొందిన మన విశ్వాస క్రియలు, మన జీవితం మాట్లాడుతూనే ఉండాలి. కుటుంబం వారితోటి, మన తోటి వారితోటి, మన ఎదుటి వారితోటి. ఇది మన విశ్వాస జీవితంలో ఉండాల్సిన అనుభవం. మనం మృతి నొందాం, అయినా కానీ మన క్రియలు, మన మాటలు అనేకులు ఏం చేయాలి? ప్రభు తట్టు రేపాలి, ప్రభు తట్టు త్రిప్పాలి, ప్రభు తట్టు బలపరచాలి, ఆయన చూచేటట్లుగా ఉండాలి. అదే పేతురు గారు తెలియజేస్తుంటున్న మాటలంటే 3 మాటలు చెప్పాడు. గుడారంలో ఎల్లప్పుడూ వీటిని జ్ఞాపకం అనుకుంటున్నాడు. రెండవది, ఈ గుడారంలో ఉన్నంత కాలం చెప్పాలనుకుంటున్నాడు. నేను మృతి నొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని ఏం చేయమన్నాడు? నిత్యము జ్ఞాపకంలో ఉంచేటట్లుగా జాగ్రత్త చేతును అంటున్నాడు. జాగ్రత్త చేయటం ఇది చాలా విశేషమైన మాట. పెద్దలైన వారు ఇంట్లో నుంచి బయటకు పిల్లలకి ఏం చెప్తారు? జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. కిచెన్లో పలానా దాంట్లో పలానా ఇక్కడ ఉన్నది, జాగ్రత్త, కింద పడబోయి బాకండి, జాగ్రత్త చేసి. ఇంటిలో అక్కడ ఇక్కడ పెట్టి ఏం చేయొద్దు అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. భక్తులైన వారందరూ, మనకు ముందు వెళ్ళిన వారందరూ, పితరులు, వెనుక వస్తున్న విశ్వాసులకు ఏం చెప్తున్నారు? జాగ్రత్తలు చెప్తున్నారు. పౌలు గారు సంఘాలన్నిటికీ తెలియజేస్తున్నమాట, జాగ్రత్త, తిమోతికి జాగ్రత్త. ఎంతో మంది జత మన వారికి జాగ్రత్తలు తెలియజేశారు. సోదరుడా, సోదరి, మన విశ్వాస జీవితంలో మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. లోకంలో ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు, నిత్యము వీటిని జ్ఞాపకం ఉంచినట్టు జాగ్రత్త చేస్తానంటున్నాడు. మరొక 3 మాటలు మీకు నేను జ్ఞాపకం ప్రయత్నం చేస్తాను. ఇందులో చూడండి, ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ మాటలైనా అని అంటే ఆయన అనుభవం నుంచి తీసుకున్న 3 మాటలు. 17వ వచనం చూడండి. అక్కడ 17వ వచనం అంటున్నాడు, ఆయన మహాత్మ్యమును మేము ఏం చేశారట? ఒకటి చూచాడు. ఎలా చూశాడట? ఆయన కన్నులారా చూచాడు. రూపాంతరపు కొండ మీద ప్రభు మహిమపరచబడ్డ ఆయనతో మోషే, ఏలియాను మాట్లాడటం. పేతురు గారు, ప్రభు ఇక్కడే ఉందాం, 3 పర్ణశాలలు కడదాం అని పలికిన పేతురు గారికి ప్రభు హితోపదేశం చేశారు. అక్కడ చూస్తున్నట్లయితే మేము కన్నులారా చూచాము ఆయన మహిమను. రెండవది 18వ వచనం చదువుదాం. 18వ వచనం, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిని. ఒకటి చూచాము, 2 విన్నాము. ఆ శబ్దముని గురించి విన్నాం. ఆ శబ్దం ఎవరు? ప్రభువే. ఇదిగో దేవుని రాజ్యము సమీపించినది, అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. యోహాను చెరలో వేయబడ్డాడు, చిరచేవన చేయబడ్డాడు. ఈ వార్త ఆగిపోయింది. దీన్ని చేతబట్టుకున్న ప్రభువు ప్రకటన చేశాడు. మేము విన్నాం, ఆయన బోధ విన్నాం, ఆయన మాటలు విన్నాం, ఆయన గురించిన సంగతులు విన్నాం, తెలుసుకున్నాం. మేము విన్న వాటిని చెప్తున్నాం అన్నాడు పేతురు గారు. యోహాను మొదటి పత్రికలో మనం చూసినాం కదా. యోహాను గారు ఏం చెప్తారు? మేము కన్న వాటిని, మేము విన్న వాటిని, మేము చూచిన వాటిని మీకు తెలియజేయచ్చు. పేతురు గారు వీటిని ఎందుకు జాగ్రత్త చేశాడు అని అంటే, ఇంకొక మాట కూడా అక్కడ చూద్దాం. చూడండి, మేము విన్నాం, మేము కన్నాం అన్నాడు. 17వ వచనం చూడండి, మరలా నేను చదువుతాను. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపి తిని.
ఏం చేస్తున్నాడట వారు? తెలియజేశారు. 3 మాటలు. ఈ గుడారంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం అనుకుంటున్నాడు. రెండవది, ఈ గుడారములో బ్రతికి ఉన్నంత కాలం జ్ఞాపకం జరుగుతున్నాడు. మూడవది, ఈ గుడారములు విడిచిపెట్టిన తర్వాత నిత్యము వీటిని జ్ఞాపకంలో చదువుతున్నాడు. అవి ఏంటో చెప్పాడు. మేము చూచినవి, మేము విన్నవి, మేము తెలియదు. 3 విషయాలు. సోదరుడా, సోదరి, వీటిని బట్టి ఆయన పలుకుతున్న ఒక మాట ఉంది. వచనం 14 చదువుతున్నాడు చూడండి. 14 వచనం. మన ప్రభువుని యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయం. ఏం అంటున్నాడు ఈయన? ఈ సంగతులను గురించి రేపటం ఏమిటంటే అది న్యాయం. సోదరుడా, సోదరి, ఏది న్యాయం? ఏది న్యాయం అంటే పేతురు గారు చెప్తాను, ఈ సంగతులు, ప్రభువుని గుర్తున్న సంగతులు తెలియజేయటం ఇది న్యాయం అంటున్నాడు. భక్తులందరూ తెలియజేశారు ఈ సంగతులన్నీ. చాలా సంగతులు ఉన్నాయి, వాటిని గురించి మనం మాట్లాడాలని. ఈ సంగతుల గురించి రేపటం న్యాయం అని ఎరిగిన పేతురు గారు చెప్తున్నారు. హగ్గయి గ్రంథం, జకర్యా గ్రంథంలోని పెళ్లి చూస్తే హగ్గయి గ్రంథంలో మందిరం కట్టడం ప్రారంభించారు, కానీ మధ్యలో ఆగిపోయింది మందిరం. మీరు వచ్చిన తిప్పుల కనుక నేను చెప్తున్నాను, సమయం అయిపోతుంది కాబట్టి ఈ నోట్ కోసం చెప్తున్నాను. హగ్గయి గ్రంథంలో మందిరం కట్టబడుతున్న మందిరం ఆగిపోయింది. ప్రజలు వచ్చిన ఆటంకాన్ని బట్టి ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ప్రవక్తలైన హగ్గయి గారు కానీ, హగ్గయితో ఉన్న సమకాలీనుగా ఉన్న యవనస్తుడు ఉన్న జకర్యా కానీ ఇద్దరు కలిసి ప్రజలు ఏం చేశారంటే చాలా గొప్ప పని చేశారు. ఏం చేశారు? ఒక మాటని మీరు చూడండి. హగ్గయి గ్రంథం లో ఆ మాటని మనము చూడవచ్చు. పిల్ల హగ్గయి గ్రంథం 14వ వచనం చదువుదాం. చూడండి, 14వ వచనం చదువు. మొదటి అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఇక్కడ గమనిస్తున్నారా? శేషించిన జనులందరి మనసులను ఏం చేశారట? ప్రేరేపించారు. ఆ మందిర కార్యము కొరకు ప్రజల హృదయాలు ప్రేరేపించగలిగే ఉద్యమ ప్రసంగాలు చేశారు హగ్గయి, జకర్యా. హగ్గయి గారు దాదాపు 5 ప్రసంగాలు అందిస్తే జకర్యా గారు ఇంకెక్కువ ప్రసంగాలు చేశారు. చిన్న ప్రవక్తల ధ్యానాలలో ఈ సంగతులను మనం బైబిల్ క్లాసులో ధ్యానం చేశాము. చాలా మంది లేరు కనుక మీకు ఆ విషయాలు మరుగు అంతే. ఉన్నవారికి ఎరుక, ఆ క్లాసులో లేని వారికి మరుగు. ఈ ఇద్దరు ప్రవక్తలు కలిసి ఇశ్రాయేలు ప్రజలకు, ఆ శేషించిన ప్రజల హృదయాలు, మనసులు ప్రేరేపించారు. ప్రేరేపించగా ఏం జరిగింది? ఒక మాట మీరు అక్కడే చూడండి, 13వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడు ఏమన్నాడు? నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పమని దేవుడే తెలియజేశాడు. పిల్ల తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు వచనం 12 చూడండి. 12వ వచనం చదువుదాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదా కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువ శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు. ఇక్కడ చూస్తారా? వాళ్ళ హృదయాలు ప్రేరేపించే విధంగా ప్రవక్తలు మాట్లాడగా వారు ఏం చేశారట? దేవుడు తోడుగా ఉన్నాడు అని వారికి ధైర్యం ఇవ్వగలిగిన మాట తెలియచేయగా వారు పూనుకునిది అనే మాట వచ్చింది. సోదరుల, సోదరి, దేవుని మందిర కార్యాలలో పూనుకుంటావా? నీ హృదయం ప్రేరేపించబడుతుందా? నీ హృదయ ప్రేరణను బట్టి దేవుని కార్యాలు వారు జరిగించారనే మాట ఇక్కడ చూస్తున్నాం. 15వ వచనం చదువుతుంటే, మొదటి అధ్యాయం 15వ వచనంలో, రాజైన దర్యావేషుకి ఏలుబడి ఉన్న 2వ సంవత్సరం 6వ నెల 24వ దినం మన సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టారు.
ప్రియ సోదరుడు సోదరి, హగ్గయి ప్రవక్త ప్రవచించిన ప్రవచనం, జకరియా ప్రవక్త కూడా దీనికి తోడుగా ఉండి ఎంతో సహాయం చేశారు. వారు చేసిన పని ఎంత చక్కగా ముగించిరో అనే మాటలు కూడా మనం గ్రంథము ద్వారా గ్రహిస్తాం. పేతురు గారు ఏం చెప్పాడు? మిమ్మల్ని రేపుట న్యాయం అనిపించాడు. హగ్గయి, జకరియా ప్రవక్తలు ఇద్దరు కలిసి ఇశ్రాయేలు ప్రజల హృదయాలను రేపటం న్యాయమా కాదా చెప్పండి? ఈనాడు మన హృదయాలు రేపబడటం న్యాయమా కాదా చెప్పండి? దేవుని కార్యాల కొరకు హృదయాలు రేపబడటం ఇది న్యాయం, ఇది న్యాయం. ఆయన కొరకు నీవేం చేయగలరు? ఆయన కొరకు నేనేం చేయగలను? మనం ఏం చేయగలం? ఇది రేపటం. పేతురు గారు చెప్పారు, ఈ గుడారములో ఉన్నంత కాలం ఎల్లప్పుడూ నిత్యము వీటిని జ్ఞాపకము చేస్తూ మిమ్మల్ని రేపాలనేది పేతురు గారి యొక్క ఆశా కోరిక. ప్రభు కోరిక కూడా అదే. ఈ ఉదయకాల సమయం, ఈ మధ్యకాలం నేను ముగిస్తున్నాను. మన హృదయం ప్రేరేపించబడితే, రేపబడితే ముందున్న గొప్ప కార్యాల కొరకు ఏం చేయాలి? మనం ఏం చేయగలమో అది చేయాలి. ఆయన పునరుద్ధరణుడు, ఆయన బలం ఎరిగిన వారు, ఆయన బలంలో ఎదిరించగలిగిన వారు ఎవరు లేరు. ఇంకొక మాట చెప్తారు, ఆయనకు అసాధ్యమనేది కూడా అసాధ్యమని సుసాధ్యం చేయగలిగిన ప్రభు ఉన్నాడు మనకి. కనుక ప్రియమైన సంగమా, ఆయన వైపు చూద్దాం. ఆయన అన్నిటికీ చాలా అనుభవాలు ఉన్నాయి. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 3వ ముక్కగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 14వ లేక 13వ అధ్యాయం 17వ వచనం చూస్తారా ఒకసారి? మూడు ముక్కలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఎటు ఇంటికి వెళ్ళి ముక్కలు తింటారు కాబట్టి వాటికి తోడు 3 ముక్కలు కూడా జ్ఞాపకం చేసుకుంటారని తెలియజేస్తుంది. ఒకటి, నమ్మకమైన రాయవారి. ఎలాంటి వాడట? అవసరం. మన ప్రభు గొప్ప రాయవారి. పరలోకము నుండి భూలోకానికి ఆయన ఎలా వచ్చాడు? అంబాసిడర్. ఆయన భూలోకానికి వచ్చాడు. గొప్ప రాయవారి. ఎందుకు వచ్చాడు ఈ రాయవారి అని అంటే, దేవునితో మనుషులను ఇవ్వడానికి కలుపుటం, సంధి చేయడం. అలాగైతే పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు భూలోకానికి? పరిశుద్ధాత్మునితో పని ఏంటి? మనుషులను దేవునితో కలపడం. అర్థమైందా? వారిద్దరు వచ్చిన పని అర్థమైందా? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే దేవునితో మనుషులు ఏం చేయడానికి సమాధానపరచాలి. ఆయన ఓర్చిపోయా, అయ్యా ఆలకించయ్యా, నా మనని ఆలకించు, నేను వాళ్ళని సమ్మతిపరుస్తాను, నీతో సమాధానపరుస్తాను. ఆయన కోపమంతటిని ఆయన మీద ఏం చేసుకున్నాడు? మోపుకున్నాడు. దేవునితో మనుషులను సమాధానపరిచిన వాడు మనుష్య కుమారుడైతే, పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉండి మనుషులను దేవుడితో ఏం చేస్తున్నాడు? సమాధానం. ఆత్మతో ఆరాధన, ఆత్మతో ప్రభువుని కలుసుకోవడం, ఆత్మతో ప్రభువుని సేవించడం, ఆత్మ ద్వారా ప్రభు కార్యాలు. కుమారుడు పరిశుద్ధాత్ముడు గొప్ప రాయవారి. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి రాయవారితనాలు. నేను అంటే ఇప్పుడు చెప్పగలను. ఈ ఇద్దరు ఎలాంటి వారంటే నమ్మకమైన రాయవారు. ఈ నమ్మకమైన రాయవారు ఎలాంటి వారంటే అక్కడ ఇప్పుడు ఏమన్నాడు? ఔషధం. ఔషధం అంటే మందు. దేనికి మందు? గాయాలకు మందు, వ్యాధికి మందు. ఎక్కడుంది మందు అన్నట్టే? ప్రభువైన యేసుక్రీస్తు వారి. యెషయా గ్రంథం 53లో చెప్తాను, ఆయన పొందిన దెబ్బల చేత మనకేముందట? స్వస్థత. ఆయన ప్రతి గాయం మన పాపము కొరకు, మన శిక్ష కొరకు ఆయన పొందాడు. ఆయన పొందిన దెబ్బలలో మన పాపపు స్వస్థత. మందు ఎక్కడుందంటే ప్రభు యొక్క రక్తం. వీరిద్దరు ఔషధము లాంటి. మరి మనం ఈ లోకానికి మనం ఎవరని? ఏంటి ఔషధమేనా? ఏదో అంటారు కదా, టెస్టింగ్ కోసం కొన్నిసార్లు చేస్తారు. ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? ఏదైనా ఒక చిన్న టెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి ఏమొస్తుంది? రియాక్షన్ వస్తుంది కదా.
అంటే వస్తే ఆ రియాక్షన్ లో రకరకాలు ఉంటాయి కదా, కళ్ళు తిరగటము, లేకుంటే శరీరం అంతా వాపు రావటము, దద్దులు రావటం, దురద రావటం జరుగుతుంది. రియాక్షన్. నీ రియాక్షన్ ఏంటి? ఔషధం వల్లే ప్రభు కొరకు ఉండాలనేది దేవుని యొక్క గొప్ప అభిలాష. అందుకొరకు కుమారుడు యేసు ప్రభు పనిచేశాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి, సంఘములో ఉండి ఆయన పనిచేస్తున్నాడు. ఆత్మ నడుపుదల క్రిందకి ప్రతి ఒక్కరూ చేరవచ్చు. ఒక్కొక్కరు ఒక ఔషధంలాగా పాపపు గాయాలతో ఉన్నవారికి, వ్యాధితో ఉన్నవారికి ఏం చేయాలి? ఈ మందుని వారికి ఇచ్చినప్పుడు వారు ఆ మందు ద్వారా స్వస్థత పొంది ఎక్కడికి వస్తారు? మేలు చేసిన ప్రభు దగ్గరికి వస్తారు. అటువంటి ప్రభుని మనం పరిచయం చేయవలసిన వారంగా లోకానికి మనం ఉన్నాం. నీవు లేదు మనమే ఒక ఔషధం లాగా. మంచిది, నేను ఈ మాట ముగిస్తున్నాను. ఇక నుంచి వెళ్ళినప్పుడు ఈ 3 బుక్కలు. ఒకటి, పేతురు గారు చెప్పాడు, నేను మిమ్మల్ని రేపుట న్యాయం అన్నాడు. రెండవది, జ్ఞాని అనే సొలొమోను గారు చెప్పాడు, నువ్వు ఔషధమా కాదా అని తెలియజేశాడు. మూడవది, పునరుద్ధరణ ప్రభు అన్నాడు. ఆకాశమందును భూమి క్రిందను నేనే సర్వాధికారిని, నన్ను ఎదుర్కొనగలిగిన ఎవరో లేరు అన్నాడు. ఇంత సార్వభౌమాధికారి దేవునికి మనం పిల్లలము కనుక యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కనుక మన ముందున్న ఏ చిన్న పనైనా, ఏ గొప్ప పనైనా ఆయనకు అసాధ్యమైనది. ఆయనే మన హృదయాలను ప్రేరేపించి ఆయనకు మహిమకరమైన నామాలను మరి ఎక్కువ ఆయన కొరకు జీవించినట్లుగా ప్రభు చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడను గాక. ప్రభు మాటలు మన కొరకై దీవించును గాక. ఆమె తల వంచుకొని చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత తెలియజేస్తాను వాక్యాన్ని బట్టి. దయగల తండ్రి, స్తోత్రంలో ప్రభావం ఇంతబడి నీ మాటలు దీవించండి, ఫలింప చేయండి. సంఘమును మీ రెక్కలలో భద్రపరచు. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.